అగ్గిపెట్టెలో ఒదిగే చీరను నేసి ఔరా అనిపించుకున్నాం. తమ హస్తకళా నైపుణ్యంతో అద్భుత ఆకృతులు సృష్టించి అందరిచేత మన్ననలు పొందాం. మగువలు మెచ్చే పట్టు నూలు చీరల తయారీలో వాసికెక్కింది మన చేనేత రంగం. వ్యవసాయం తర్వాత అధికంగా ఆధారపడ్డ రెండో అతిపెద్ద నగరం చేనేతే. ఇవన్నీ గతకాలపు స్మృతులే. నేత కార్మికుల పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. రెక్కలు ముక్కలు చేసుకుని వస్త్రాలు చీరలు నేస్తే చివరికి మిగులుతుందల్లా అప్పులు ఆత్మహత్యలే. చేనేతల బతుకు కష్టాలను గుర్తించని పాలకులు సవతి ప్రేమ వలకబోస్తూనే ఉన్నారు. ఆదుకుంటామని హామీలు వరాలు ఇస్తూనే ఉన్నారు. రుణమాఫీ చేస్తామంటారు. ఏళ్లు గడిచినా నిధులు ఇవ్వరు. ఫలితం వడ్డీలు పెరుగుతూనే ఉంటాయి. వాటితో పాటే బతుకులు బుగ్గి అవుతూనే ఉన్నాయి. నేతన్నల కుటుంబంలోకి తొంగి చూస్తే ఒక్కొక్కరిది ఒక్కో విషాదగాథ కనిపిస్తాయి. పస్తులతో రణం, పని దొరక్క తిప్పలు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికుల దుర్భర పరిస్థితి ఇది. నేత సాగక, పూట గడవక, మరో వృత్తి లేక అర్ధాకలి ఆకలి చావులు తప్పడం లేదు. తమకు ఈ దుర్గతి ఇంకెన్నాళ్ళో తెలియక ఆదుకునే వారి కోసం ఎదురుచూపులోనే బతికీడుస్తున్నారు. రాష్ట్రంలో చేనేత రంగం దయనీయ స్థితిలో ఉంది. 1991 సమయంలో నేత కార్మికుడి దినసరి వేతనం 20 రూపాయలు. 2 దశాబ్దాలు దాటినా ఇప్పటికీ నేతన్న వేతనం సగటున 60కి మించి లేదు. అప్పులు చెయ్యడం అనివార్యంగా మారింది. కనీసం వడ్డీలు కూడా చెల్లించలేక, అనారోగ్యాన్ని ఎదుర్కొనే స్తోమత లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దేశంలోనే అత్యధికంగా చేనేత కార్మికుల ఆత్మహత్యలు జరిగింది మన రాష్ట్రంలోనే. పడుగు పేకలు కలిపే చేనేత పరిశ్రమ గొడుగు నీడా కోల్పోయింది. రాష్ట్రంలో 10 లక్షల మంది చేనేత కార్మికులు ఉంటే ఒక్క ప్రకాశం జిల్లాలోనే 1,00,000 మందికి పైగా చేనేత అనుబంధ కార్మికులున్నారు. చీరాల, వేటపాలెం ప్రాంతాల్లోనే 30,000 కుటుంబాలున్నాయి. పడుగు పేకల నడుమ జీవనం సాగిస్తున్న వీరిని ప్రభుత్వం ఏ కోసానా ఆదుకోవడం లేదు. ప్రకాశం జిల్లాలోనే గత 10 ఏళ్లలో 200 మందికి పైగా చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. బాధిత కుటుంబాలకు ఎటువంటి ఆర్థిక సహకారం అందడం లేదు. ఏ రోజుకి ఆ రోజు రేట్లు పెరిగి వీళ్ళ కూలీలు తగ్గిపోయి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు చేనేత కార్మికులు. లేదండి, మామూలు మధ్యవర్తి దళారుల దగ్గర కొనుక్కోవటం, వాళ్ళు నచ్చిన రేట్లు చెప్పటం, అయ్యే కొనుక్కొని ఎట్లాగో ఉన్నదే పోగొట్టుకోకుండా చేసుకుంటా ఉంటున్నాం. పిల్లలు వెలుస్తారు, పెద్దవాళ్ళం మగ్గాలు నేస్తాం, మొలలు కట్టి మగ్గాలు నేస్తాం. మగవాళ్ళము ఆడవాళ్ళము ఈ నేత పరిశ్రమ మీద మాకు వచ్చే కూలీలు సాలక నేను బయలుదేరి పనికి వెళ్తున్నా. గిట్టుబాటు కాక 100 రూపాయలు తీసుకొస్తే అంతకుముందు 4 రకాల కూరలు వచ్చాయి. ఇప్పుడు బియ్యం ఎంత అమ్ముతున్నాయండి? విధిలేని పరిస్థితుల్లో చేనేత కార్మికులు దళారుల మీద ఆధారపడి బతుకుతున్నారు. పడుగులు కొనాలంటే దళారుల వద్దకే వెళ్లాలి. కార్మికులు నేసిన వస్త్రం కొనుగోలు చేసేవారు లేరు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేవు. నేసిన వస్త్రాన్ని తీసుకునిపోయి దళారులకివ్వాల్సిందే. కుటుంబమంతా నేస్తే 200 రూపాయలకు మించి సంపాదించలేకపోతున్నారు. పెరిగిన నిత్యావసర వస్తువులతో పాటు ఇళ్ల అద్దెలు, పిల్లల చదువులు కష్టంగా మారింది. అనారోగ్య సమస్యలొచ్చినా అప్పులు చెయ్యాల్సిందే. చేసిన అప్పులు తీర్చడం కార్మికులకు సాధ్యం కావడం లేదు. అందువల్ల ఎవరూ వీరికప్పులివ్వరు. ఒకదానితో ఒకటి సమాంతరంగా పరుచుకున్న లోపాలతో ఇలా చేనేత కార్మికుల జీవితాలు కష్టాల పాలవుతున్నాయి. ప్రభుత్వం, బ్యాంకులు ఆదుకుంటే దళారుల బెడద ఉండదు. కాని అవి ఆ పని చేయడం లేదు. వడ్డీ బాధలు తప్పడం లేదు. ఏప్రిల్లో రూపొందించిన చేనేత పరపతి కార్డుల పథకం వారి దరి చేరలేదు. 50,000 రుణం తీసుకుంటే 4,200 రాయితీ ప్రకటించింది. కార్డుల పంపిణీ లేనందున రుణ లక్ష్యాలు నీరుగారిపోతున్నాయి. పెరిగిన యారన్ ధరలతో పనికి తగిన ఆదాయం లభించడం లేదు. నూలు రేట్లు పెరగడం ఒకటి, ఇక అన్ని కారణం. గిరాకీ లేకపోవడం వల్ల, అన్ని పెరగడం వల్ల ఈ కారణాలన్నీ ఇట్లా
ఉండి అన్ని కలర్స్ కానీ మామూలుగా అన్ని ప్రతి ఒక్క ఐటెం కూడా అన్ని రేట్లు డబుల్ అయినాయి 2-3 సంవత్సరాలకి ఇప్పుడు మాకు నువ్వుల మీద సబ్సిడీ ఇస్తే ఏదన్నా అది. రుణాలు మాఫీ మొక్కుబడిగానే సాగుతోంది. ఏడాదిగా చేనేతల రుణాల మాఫీ ప్రకటనలకే పరిమితమైంది. రుణమాఫీ అయ్యేంత వరకు కొత్త రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావడం లేదు. ఆర్టిజన్ క్రెడిట్ కార్డ్, రాజీవ్ యువశక్తి, ప్రధానమంత్రి రోజ్గార్ యోజన ద్వారా లబ్ధి పొందిన 1620 మందికి 3,37,00,000 రూపాయల రుణాలు జిల్లాలో మాఫీ కానున్నట్లు ప్రకటించారు. అందులో 1,520 మందికి 3,22,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తూ లబ్ధిదారులకు లేఖలు పంపించారు. మరో 100 మందికి రుణమాఫీ కావాల్సి ఉంది. ఇలా కొందరు మాత్రం రుణాల నుంచి బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 20 కాటన్ సొసైటీలు, 1 సిల్క్ సొసైటీకి 1,79,00,000 రూపాయల రుణాలు మాఫీ కావాల్సి ఉంటే 5 సొసైటీలకు 33,89,000 రూపాయలు మాత్రమే రద్దు చేసి చేతులు దులుపుకున్నారు. మరో 16 సొసైటీలకు 1,45,00,000 రూపాయల రుణాలు మాఫీ చేయాల్సి ఉంది. 2010 మార్చి వరకు ఇస్తామని ప్రకటన చేశారు. మరి ఆ పేమెంట్ దాదాపు బ్యాంకులకు వచ్చేదానికి 2 సంవత్సరాలు పట్టింది. ఆ రోజున ఎంతైతే ఉందో అంతే మాఫీ చేశారు. ఆ 2 సంవత్సరాలకి ఈ రోజున వడ్డీ కూడా ఉంది. మరి వాళ్ళ రుణమాఫీ చేశామంటున్నారే కానీ చేనేత కార్మికుడికి ఆ 2 సంవత్సరాల వడ్డీ కూడా ఇస్తేనే పూర్తి మాఫీ అవుతుందంటున్నారు. సొసైటీలు పెడుతున్నారు. ఆ సొసైటీలు వాళ్ళ సొంతం చేసుకుంటున్నారు. ఎక్కడో నేయించటం, వాళ్ళ ఖాతాల్లో రాసుకోవటం, కార్మికుల్ని బలి చేస్తున్నారు. గవర్నమెంట్ వారు ఇచ్చేది నేరుగా కార్మికులకు అందటంలా. అది అందేలాగా గవర్నమెంట్ చేస్తే చేనేత కార్మికులు సహాయం చేసినట్టుంటుంది. లేదంటే ఎందుకు పనికిరా. కొత్త రుణాలు ఇస్తామంటున్నారు, మళ్ళీ అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు, ఎవరికి ఇవ్వటం లేదు. అవి మాఫీ అయితేనే కదా వచ్చేది. గతంలో కేంద్ర చేనేత జౌళి శాఖ సహాయ మంత్రిగా ఉన్న పనబాక లక్ష్మి ఒంగోలు జిల్లాకు ప్రాతినిధ్యం వహించిన సమస్యలు మాత్రం అంగుళం కూడా కదల్లేదు. నేత కార్మికులు ఎక్కువగా ఉన్న వేటపాలెం మండలం నాయునిపల్లిలో చేనేత పార్కుకు 50.56 ఎకరాల స్థలం కేటాయించారు. 2005-06లో 7,89,00,000 రూపాయలు మంజూరు చేశారు. తొలి విడతగా మంజూరైన 1,72,00,000 రూపాయలను అప్పటి ఏడీ సత్యనారాయణరాజు నిధులు స్వాహా చేశారనే ఆరోపణతో పోలీసు విచారణను ఎదుర్కొంటున్నారు. దీంతో చేనేత పార్క్ కలగానే మిగిలిపోయింది. రుణాల మాఫీ లేనందున దళారుల మీదనే ఆధారపడి బతుకుతున్నామని వాపోతున్నారు. చేనేత రంగంలో ఆధునిక యంత్రాలు అందుబాటులోకి రాకపోవడం ఒక సమస్యగా ఉంటే, ఉన్నా కొనుగోలు చేసే స్థోమత కార్మికులకు లేకుండా పోయింది. ఇలా కాలం చెల్లిన మగ్గాలతోనే బతికీడుస్తున్నారు. కార్మికుల్ని ఆదుకోకుండా ఆత్మహత్యలకు పరోక్షంగా కారణమవుతున్న ప్రభుత్వం పరిహారం అందించడంలోనూ చేనేత కుటుంబాలను పరిహాసం చేస్తోంది. నేత కార్మికుడిది ఆత్మహత్య అని నిరూపించుకుంటేనే పరిహారం అందుతుందని మెలికలు పెట్టింది. ఇందుకు సంబంధించిన దస్త్రాల్ని అధికారుల నుంచి పొందేందుకు బాధిత కుటుంబ సభ్యులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. భర్తల్ని కోల్పోయిన మహిళలు మగ్గాల మీదనే పనిచేసి పిల్లల్ని చదివిస్తున్నారు. వృద్ధులకు పింఛన్లు లేవని, ఒక వర్గం వారికే ప్రభుత్వ పక్కా గృహాలు నిర్మిస్తున్నారని, ఉచిత వైద్యం అందడం లేదని చెబుతున్నారు. చిన్నతనం నుంచి మగ్గమే వేస్తున్నాను. 15 సంవత్సరాలు 13 సంవత్సరాలు మా వారు చనిపోయి అప్పటి నుంచి మా నాన్నగారు తీసుకొచ్చారు వాడికి. అప్పటి నుంచి ఈ పని చేసుకొని బతుకుతున్నాం మేము. పిల్లలు 2 మగ పిల్లలు. ఈ పని చేసుకుంటూ ఏదో ఆ కోటా పోయిందంటే ఆ పిల్లల్ని చదివించుకుంటున్నాం. ఇక ముందు ఎటువంటిదో తెలియదు. చదివించుకోవాలో పని చేయించుకోవాలో తెలియటల్లా. రెక్కాడితే గాని డొక్కాడని చేనేత కార్మికుల కుటుంబాల్లో 80% మంది చదువులకు దూరమై బాల కార్మికులుగా మారారు. పక్కా ఇళ్లు, పింఛన్లు కూడా లేవు. చేనేత కార్మికులకు ఎలాంటి నిధులు లేకపోవడంతో బీమా పథకాలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. చేనేతను గట్టెక్కించే సమగ్ర విధానం ఒక్కటంటే ఒక్కటి కూడా ఇప్పటి వరకు ప్రభుత్వాలు రూపొందించలేదు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి శనివారం చేనేత వస్త్రాలు ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో జారీ చేసిన ఉత్తర్వులు ఎలా అమలవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల చేనేత సమీక్ష సమావేశం అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఇటీవల జూబ్లీ హాల్లో పెట్టారు. దాంట్లో ఏదైనా మంచి నిర్ణయాలు తీసుకున్నామంటే పాడిందే పాడరా అనేది ఒక సామెత ఉంది చూడు. ఆ విధంగా మన ఇటీవల 1 నెల క్రితం చీరాలు వచ్చాడు ఆయన. చేనేత బ్యాంకు ఏర్పాటు చేస్తామంటే చూస్తామన్నాడు. ఒక ఆప్కోని ఏర్పాటు చేసి ఆప్కో డిపోని ఏర్పాటు చేయమంటే ఆలోచిస్తామన్నాడు. మరి మాకేమన్నా అలాడిపోతున్నారండి, ఏదైనా రుణాలు ఏంటంటే అది నేను చూసి చెబుతానన్నాడు. ఈ మాటలు అక్కడ చెప్పాడు. చూస్తాను, ఆలోచిస్తాను, చూసి చెబుతాను. నిపుణులు, పరిశోధకులు, శాస్త్ర సామాజికవేత్తలు చేనేతపై విస్తృత అధ్యయనాలు చేసి దశాబ్దాల క్రితమే చేసిన సూచనలివి.
నేతన్నలకు అవసరమైన ముడిసరుకులు రాయితీలతో అందించాలి. మారుతున్న పరిస్థితుల్లో చిన్న తరహా మరమగ్గాలు అభివృద్ధి చేసి సంప్రదాయక నేతన్నలకు వాటిలో శిక్షణ ఇవ్వాలి. ఇందుకు అవసరమైన వనరుల్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. వాటిలో ఏ ఒక్కదాన్ని ప్రభుత్వం కనీసం పరిగణలోకి కూడా తీసుకోలేదు. ప్రాంతీయ చేనేత అభివృద్ధి విధానాన్ని రూపొందించాలని 1976లో శివరామన్ కమిటీ చెప్పింది. 1985లో ఏర్పడిన చేనేత రిజర్వేషన్ చట్టం ఇప్పటికీ అమల్లోకి రాలేదు. ఉన్న సూచనలు అమలు చేసే దిక్కులేదు. కానీ 11వ పంచవర్ష ప్రణాళికలో అంతో కొంతో ఉన్న చేనేత రిజర్వేషన్ను ఏకంగా లేపేశారు. ఇప్పుడు అదే తరహా నేతన్నలు ఎన్నో ఆశలు పెట్టుకున్న రుణమాఫీల విషయంలో పనికి మాలిన కొర్రీలు పెట్టి ఎగవేసే తీరుగానే ప్రవర్తిస్తోంది ప్రభుత్వం. లక్షల మందికి ఉపాధినిచ్చే చేనేత లాంటి రంగంపై మన సర్కారు చూపుతున్నంత నిర్లక్ష్యాన్ని ప్రపంచంలో బహుశా మరే దేశమూ చూపలేదన్నది ముమ్మాటికి నిజం.